BR9 టీవీ తెలుగు న్యూస్ ఛానల్ కి స్వాగతం. కాకినాడ జిల్లా గైకులపాడు గ్రామంలో వెంచేసి ఉన్న శ్రీ శ్రీ సత్యమ్మ తల్లి దేవతను కోరిన కోర్కెలు తీర్చే కొంగు బంగారంగా కొలుస్తారు. ఈ తల్లి గైకలపాడు గ్రామంలో జన చైతన్య కాలనీ గట్టున స్వయంభుగా 100 సంవత్సరాల క్రితం వెలిసింది. ప్రతి ఆదివారం భక్తులు మరియు గ్రామస్తులు అందిస్తున్న విరాళాలతో ఉచిత అన్నదాన కార్యక్రమం సుమారు 500 మంది వరకు ఏర్పాటు చేయబడుతుంది. కార్తీక మాసంలో 2వ వారంలో వేప చెట్టుకి మర్రి చెట్టుకి కళ్యాణ కార్యక్రమం చేసి కార్యక్రమానికి వందలాది మంది భక్తులు తరలివచ్చి పార్వతీ పరమేశ్వరుల ఆశీర్వాదం పొందుతారు. ఈ కార్యక్రమాల నిర్వహణకు సత్యమ్మ తల్లి కమిటీ సభ్యులుగా డి సుబ్రహ్మణ్యం, కాల వెంకటరత్నం, కాల్ వీరబాబు మరియు ప్రోత్సాహకులు దుర్గాప్రసాద్, జగదీష్, శంకర్ బ్రదర్స్, రాజు, భవానీ, పద్మావతి, సీత, రత్నకర్, వాసవి, వి శ్రీనివాసరావు, KVS దుర్గారావు మరియు ఇతర భక్తులు జరిపారు. ఈ గుడి వద్ద అన్ని సౌకర్యాలు ఉన్నందున భక్తులు ముక్కు తెచ్చుకోవడం జరుగుతుంది. ఈ కార్యక్రమాన్ని BR9 టీవీ ఛానల్ ద్వారా వీక్షించి అమ్మవారి కృపకు పాత్రులు అవ్వాలని కమిటీ సభ్యులు ప్రజలను కోరారు. కాకినాడ జిల్లా రవణీపేట మండలం గైగలపాడు గ్రామంలో జనచైతన్య కాలనీ కాలువగట్టు మీద వెలిసిన శ్రీ శ్రీ సత్యమ్మ తల్లివారి ఆలయం పూర్వం రైతుల ద్వారా అమ్మవారు వెలిసి ఉన్నారు. ఇక్కడ ఆ ఆలయాన్ని మన డి సుబ్రహ్మణ్యం గారు ఈ ఆలయాన్ని పునర్నిర్మాణం జరిపించి 10 మంది భక్తులకి అన్నదానం చేయాలని సంకల్పించుకుని కొంతమంది భక్తులు పెద్దల ద్వారా సహకారం తీసుకుని ఇక్కడ అన్నదాన కార్యక్రమం జరిపించడం జరుగుతుంది. ఈ అమ్మవారు భక్తులు కోరికలు తీరుస్తున్నాయని ప్రగాఢ విశ్వాసంతో ఉండి ఎక్కడెక్కడి నుంచో కొంతమంది భక్తులు వచ్చి వాళ్ళ కోరికలు కోరుకుని వెళ్ళి ఆ కోరికలు తీరుతున్నాయని తమ వంతు సాయంగా వాళ్ళ పేరున ఇక్కడ అన్నదానం జరిపించుకోవడం కూడా జరుగుతుంది. అలాగే ఈ అమ్మవారి ఆలయం పునర్నిర్మాణానికి సహకరించిన ఎంతోమంది భక్తులు ముందుకు వచ్చి వాళ్ళ కోరికలు తీరుతున్నాయని మళ్ళీ వాళ్ళ విరాళాల ద్వారా ఈ అమ్మవారికి ఆలయ నిర్మాణ కార్యానికి సహకరించడం కూడా జరుగుతుంది. అలాగే భక్తులు ఎవరన్నా ముందుకు వచ్చి అమ్మవారి దగ్గరికి వచ్చి అమ్మ కోరికలు మాట్లాడండి. జై సత్యమ్మ తల్లి సరిపోయిందండి. సత్యమ్మ తల్లి జై జై సత్యమ్మ తల్లి జై 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 సత్యమ్మ తల్లి. కాకినాడ జిల్లా గైవల్పాడు మరియు జనచైతన్య కాలనీ కాలువగట్టు నందు వెలిసి ఉన్న శ్రీ సత్యమ్మ తల్లి వారి ఆలయం నందు గత 2 సంవత్సరాల నుంచి ప్రతి ఆదివారం దాదాపుగా 200 నుంచి 500 మంది వరకు మహా అన్నప్రసాద వితరణ జరుగుతున్నది. ఈ కార్యక్రమము అంటే అమ్మవారికి అలంకరణ, పూజలు మరియు మహాన్నప్రసాద వితరణ జరుగుతున్నది. ముఖ్యంగా ఇక్కడ స్థానికులైనటువంటి 3 కాలావారి కుటుంబం నుంచి దాదాపుగా 15 మంది సేవకులు వచ్చి వాళ్ళు ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా జరగడానికి సహకరిస్తున్నారు. కావున సత్యమ్మ తల్లి వారు ఈ కాలావారి కుటుంబ సభ్యులను ఎల్లవేళలా కాపాడాలని కోరి ప్రార్థిస్తున్నాము. అదేవిధంగా భక్తులు కూడా అమ్మవారిని దర్శించి ఆశీర్వాదం పొంది మహాన్నప్రసాదం స్వీకరించవలసిందిగా మరి కోరి ప్రార్థిస్తున్నాను. జై సత్యమ్మ తల్లి జై జై సత్యమ్మ తల్లి జై సత్యమ్మ తల్లి జై సత్యమ్మ తల్లి. మేము సత్యమ్మ తల్లి దగ్గర ప్రతి ఆదివారం భజన చేసేవాళ్ళు ఉండి చేస్తున్నాం కూడా. తర్వాత ప్రతి ఆదివారం అన్న సంతర్పణ చేస్తున్నారు ఇక్కడ. అందుకని మేము భజన కార్యక్రమం కూడా చేస్తా అమ్మవారిని అభివృద్ధి చేయాలని మేము కోరుకుంటున్నాము. అమ్మవారి దగ్గరికి వచ్చి ఏ కోరిక కోరినా ప్రతి కోరిక కూడా నెరవేరుతుంది. నాకు కూడా నెరవేరింది. నేను కోర్టులో నాకు డబ్బులు ఇవ్వాలండి ఒకళ్ళు. ఆ డబ్బుల గురించి అమ్మవారిని కోరుకున్నాను. నాది కోర్టులో నెగ్గిందండి. అందుకని అమ్మవారి కోరిక నేను తీర్చుకున్నాను. ప్రతి ఒక్కరూ వచ్చి కోరికలన్నీ తీర్చుకోవాలని కోరి ప్రార్థిస్తున్నాను. జై సత్యమ్మ తల్లి జై సత్యమ్మ తల్లి జై సత్యమ్మ తల్లి. Run.
అందుకే